శ్మశానంలో ఆయన కూర్చోపోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వవని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు. పాములు కొట్టుకుంటే అవి రక్తాలు గారిన కాలువలు మనం కింద భూమి మీద కాలువలు ఏ నమనం చేస్తామో ఆ నమనం వంకలు కానీ స్ట్రేట్గా కానీ బండనే అట్లా కాలువలు ఉన్నది అన్నట్టు. పాముల కొట్లాటతో రక్తపాతమైన ఊరు, భూమి లేక బండరాయి పైన ఏర్పడ్డ గ్రామం. చుట్టూ ఏ కోట లేదు, దగ్గరలో ఏ రాజు ఆస్థానం లేదు. దూరంగా ఎత్తైన గుట్టపై వెలిసిన శివలింగం, పక్కనే పెద్ద సొరంగ మార్గం. పాములు కొట్లాడుకోగా ఏరులై పారిన రక్తం, ఆ రక్తం వేడికి గుంతలు గుంతలుగా ఏర్పడ్డ బండరాయి. ఇది ఈ ఊరు గురించి గ్రామస్తులు చెప్తున్న విషయాలు. మేము ఇక్కడికి వెళ్ళింది కేవలం బండరాయిపై వెలిసిన ఊరు. ఆ ఊరు ఎలా ఉంది, వాళ్లకు తాగడానికి, పంట పొలాలకు సాగు చేసుకోవడానికి నీళ్ళు ఎలా వస్తున్నాయనే విషయాలు తెలుసుకోవడం కోసం. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పింది విని చాలా ఆశ్చర్యం వేసింది, నమ్మశక్యం కాలేదు. తీరా అంతా తిరిగి చూశాక ఎంతో కొంత నమ్మకుండా ఉండలేకపోయాం. ఇక్కడ మీరు చూస్తుంది పాంబండ అనే గ్రామం. ఇది మెదక్ జిల్లాలో ఉంది. ఈ ఊరిలోని ఏ ఇల్లుకి పునాది ఉండదు, బేస్మెంట్ ఉండదు. బండరాయి పైన ఇల్లు కట్టుకుని గ్రామంగా ఏర్పడింది. పక్కనే ఉన్న గుట్టపై పాములు భయంకరంగా కొట్లాడుకోవడంతో రక్తం ఏరులై పారి కాలువలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అప్పటి నుంచి ఈ గ్రామానికి పాంబండ అనే పేరు వచ్చిందని స్థానికుల ప్రగాఢ నమ్మకం. అక్కడే గుట్టపైన శివలింగం వెలిసింది. ఇక్కడి నుండి యమకొండకు సొరంగ మార్గం ఉందని గ్రామస్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజు ఇక్కడ గుట్టపై అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తామని, రోజంతా గ్రామస్తులు ఇక్కడే గుట్టపైన ఉంటారని చెప్తున్నారు. గుట్టపై ఇక్కడ స్వయంభూక శివలింగం ఏర్పడింది. పక్కనే ఉన్న చెట్టు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, వానకాలమైన ఎండాకాలమైన ఈ చెట్టులో ఎటువంటి మార్పు చూడమని గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా ముందుగా మనం చెప్పుకున్నట్లు పాములు కొట్లాడుకున్న స్థలం ఇదే. ఇక్కడ భయంకరంగా 2 సర్పాలు కొట్లాడుకున్నాయని, వాటి నుండి వచ్చిన రక్తమే ఇలా వంపులు వంపులుగా కాల్వలుగా ఏరులై పారిందని, రక్తం వేడికి బండరాయి కరిగి ఇలా గుంతలు గుంతలుగా ఏర్పడిందని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ పాంబండ అనే ఊరుకు ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే పాముల గుట్ట పాంబండ. అయితే గుట్ట మీద బండ మీద ఆ గుట్టకు దేవుడు ఉన్నాడు. అయితే వెనకటికి ఇక పనికొచ్చిన మనిషి, ఆ పనికిరా మనిషి కడప కడిగిపోతే 2-3 మీటర్లు ఎత్తున్న బండ వలిగి బొయారం అయిపోయింది. అందుకెళ్ళి దేవుడు వెళ్ళిపోయింది అంటారు. మట్టి కూడా లేదు, బండ మీదనే చెట్టు. ఎండుకాలం అంతే ఉంటుంది, వానకాలం అంతే ఉంటుంది. బండ మీదనే చెట్టు, కూడా బండ మీదనే. నాలబొయారం అని ఉన్నది. గుట్ట మీద దిగితే కనీసం కింద భూమిని వెళ్తాం. ఇక మళ్ళీ ఇంకోటి, ఆ బండ మీద దేవుళ్ళు ఆడిరట, చిర్రగోనులు ఆడిరట, భోజులు ఉన్నాయి. పాములు కొట్టుకుంటే అవి రక్తాలు గారిన కాలువలు మనం కింద భూమి మీద కాలువలు ఏ నమనం చేస్తామో ఆ నమనం వంకలు కానీ స్ట్రేట్గా కానీ బండనే అట్లా కాలువలు ఉన్నది అన్నట్టు. కింద గుండ్లకు నాగమాముల విగ్రహాలు ఎలా ఉంటాయో అది విధంగానే ఉన్నాయి విగ్రహాలు కూడా. అందుకే ఈ పాంబండ అనేది పేరు పడ్డది అన్నట్టు. ఇది చాలా విచిత్రమైన దేవుడు. ఇక మనం మీద దిగితే కనీసముగా 20-25 మీటర్ల కిందికి వెళ్తామన్నట్టు, అంత లోయ ఉన్నది. కానీ దేవుడు విచిత్రమైన దేవుడు. దానికే ఇది పాంబండ అనేది పేరు పడ్డది అన్నట్టు. దీని చరిత్ర అది సార్. ఈ జాతర గురించి ఇక జాతర ఎప్పుడు జరిగిందనే తెలియదు సార్ మాకు. ఇక మేము మాకు ఇంత ఏజ్కున్నా, ఇప్పుడు 68 దాకున్నా, కానీ ఇప్పటి వరకు ఆ జాతర జరగలేదు. కానీ ఇక యాదవులు ఇక్కడ కట్టుకోరు, ఇక్కడనే జాతర జరుగుతుంది. కానీ ఏదన్నా అప్పుడు ఇక తోలకాశ అప్పుడు ఊరందరూ పోయి ఆ ఎమ్మకోడంలోకి వెళ్ళి ఈగుడు కానీ కొబ్బరికాయలు కొట్టుడు కానీ ఇక పబ్లిక్ అందరు పోతారు అనుకో ఇక్కడికి. అప్పుడు ఆ పండుగ అప్పుడే. ఇక ఎప్పుడు ఇక పోరు సరిగా. ఇక వేరేటోళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు. కానీ చాలా విశాలమైన జాగా, విచిత్రమైన దేవుడు, పేరుగాంచిన దేవుడు అనుకోరాదు. ఆ చెట్టు కూడా మట్టి మీద లేని బండ మీదనే ఉన్నది. కనీసం బండ మీదనే చెట్టు, మట్టి కూడా లేదు. కానీ దేవుడు అదే పాంబండ అనేది, ఆ దేవునితోనే పాంబండ అనేది పేరు గారించింది అనుకో. ఇది సార్ ఈ ఊరుకు వచ్చిన చరిత్ర అది. అయితే ఈ గ్రామం ఎప్పుడు పుట్టింది, ముందుగా ఇక్కడికి వచ్చిన వారు ఎవరు, ఈ కథ మొత్తం వాళ్ళకి ఎలా తెలిసింది అనేది మాత్రం ఇక్కడ ఉండే ప్రజలకు కూడా తెలియదని చెప్తున్నారు.
తాతల కాలం నుండి ఈ కథ వింటున్నామని, ఇదే బలంగా నమ్ముతున్నామని చెప్తున్నారు. దాదాపు 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న బండపై ఈ గ్రామస్తులు నివసిస్తూ నీటి కోసం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్తున్నారు. జై హింద్.